ఈరోజు జూన్ 8వ తేదీ సోమవారం. బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 15,490 రూపాయలు పలుకుతుంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర 1,54,900 పలుకుతుంది. 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 14,410 రూపాయలు వద్ద ఉంది. 10 గ్రాముల బంగారం ధర 1,44,103 రూపాయలు పలుకుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ప్రస్తుతం $4,322గా ఉంది. నిన్నటితో పోల్చి చూస్తే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్థిరంగా ఉన్నట్లు చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో సాధారణంగా డాలర్ విలువ, అలాగే సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లు, గోల్డ్లో పెట్టే ఇన్వెస్టర్ల ఇంట్రెస్ట్ బంగారం ధరలను ప్రతిరోజు మారుస్తూ ఉంటాయి. సాధారణంగా స్టాక్ మార్కెట్లో నష్టాలు వచ్చినప్పుడు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను కాపాడుకునేందుకు స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులను ఉపసంహరించి గోల్డ్ మార్కెట్లో పెడుతుంటారు. అప్పుడు గోల్డ్కు డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతుంటాయి. అదే సమయంలో స్టాక్ మార్కెట్, బాండ్ మార్కెట్ లాభాల్లో ఉన్నప్పుడు తమ పెట్టుబడులను బంగారం నుండి బయటికి తీసి అటువైపు తరలిస్తారు. అప్పుడు బంగారం ధర తగ్గుతుంది. ఇలా అంతర్జాతీయ, జాతీయ అంశాలు బంగారం ధరలను ఎక్కువగా నిర్ణయిస్తుంటాయి. సాధారణంగా ఫిజికల్ బంగారాన్ని కొనుగోలు చేస్తే మంచిది, కానీ పెట్టుబడి రూపంలో ఉంచాలి అనుకున్నప్పుడు, ఒక సెక్యూరిటీ పద్ధతిలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే డిజిటల్ బంగారం లాభదాయకమని చెప్పవచ్చు. గోల్డ్ ETF వాళ్ళు పేమెంట్ బ్యాంకుల డిజిటల్ గోల్డ్ స్కీమ్లు ఈ కేటగిరీ కిందకు వస్తాయి. ఇక ఈరోజు వెండి ధర చూద్దాం. 1 కేజీ వెండి ధర 2,44,800 పలుకుతుంది. సిల్వర్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ముఖ్యంగా డాలర్ విలువ పెరగడం వల్లనే సిల్వర్ ధర తగ్గినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. సిల్వర్ ధరలు గడిచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే భారీగా పెరిగి ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. సిల్వర్ ధరలను ఎక్కువగా ఇండస్ట్రియల్ అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. ఈ మధ్య కాలంలో బంగారం ధరతో సమానంగా వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. సిల్వర్లో కూడా ఇన్వెస్టర్లు ఒక సురక్షితమైన పెట్టుబడిగా భావించి పెట్టుబడులు పెడుతున్నారు. అయితే బంగారం ధరలతో పోల్చి చూస్తే వెండి ధరలు భారీగా పెరగడం, అలాగే భారీగా తగ్గడం కూడా ఉంటాయి. దీని వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఎందుకంటే సిల్వర్ అనేది ఒక ఇండస్ట్రియల్ వాడకం కలిగిన లోహం. ఎక్కువగా దీన్ని ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, ఆటోమొబైల్, సెమీ కండక్టర్లలో వినియోగిస్తూ ఉంటారు. అయితే ఇండస్ట్రియల్ డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు వెండి ధర భారీగా తగ్గడం, డిమాండ్ పెరిగినప్పుడు భారీగా పెరగడం గమనించవచ్చు. బంగారం తరహాలోనే సిల్వర్లో కూడా BIS హాల్ మార్క్ గుర్తించి వెండిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం సూచించిన ప్రమాణాల మేరకు స్వచ్ఛత కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ హాల్ మార్క్ అనేది ఆభరణాలపై ఉంటుంది. దీన్ని గుర్తించడం ద్వారా మాత్రమే మీరు వెండి స్వచ్ఛమైనదా కాదా అనేది నిర్ధారించుకోవచ్చు.